మాజీ అడిషనల్ కమిషనర్ విజయ్ పాల్ పోలీసులు గుంటూరు కోర్టులో బుధవారం హాజరయ్యారు. గతంలో తనను వేధించారని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఆ కేసు విషయంలో A4గా ఉన్న విజయ్ పాల్కు 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా ప్రభుత్వ లాయర్ రాజేంద్ర ప్రసాద్ 10 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు. బెల్ట్ రబ్బర్ బెల్ట్స్ తో పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ ని ఎట్లా కొడతారో ఆ విధంగా లోపల తో పాటు ఎముక విరిగింది. ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు. ముందు మెట్లెక్కి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు, ఎవరు అసిస్టెంట్స్ లేకుండా. రిటర్న్ లో వచ్చేటప్పుడు 2-3 అసిస్టెంట్స్ తీసుకొని ముందుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం. అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా 11:30 రాత్రి ఆ తకిమా వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ విషయం చూడండి. సునీల్ కుమార్ అనే అతను ఇప్పుడు ఉన్న ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు. మీరు కనుచూపు మేరలో ఉంటారు, కింద వెళ్ళి 100 మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా దీనంగా పెద్దగా అరవడం కూడా అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు. ఆయన అరుపులు మేము విన్నాము, ఆయనే అరిచారు, అది ఆయన విన్నాము అని కూడా మాకు ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఉన్నారు, వచ్చారు, సునీల్ కుమార్ ఉన్నారు, A1 మొత్తం ఉన్నారు. అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే. సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి ఇటువైపు చూడండి ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు. ఆ పై వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి. మేము అందుకే ఇప్పుడు రేపు పిటిషన్ వేస్తున్నాం, రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము. ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్. ఈ టైంలో మీరు ఏమి అడగడానికి లేదండి. రేపు ఆ పాలనే అతన్ని ఆ 4వ ముద్దాయిని కస్టడీకి తీసుకుంటారా కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా SP ఒంగోలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే తేలుతాయి. 14 రోజులు ఇచ్చారు, డిసెంబర్ 10వ తారీఖు.